స్పెషల్ ఫోకస్ ఉత్తరాఖండ్ టనల్ దగ్గర అసలేం జరుగుతోంది? 2 రోజుల క్రితం ఇప్పుడో ఇంకాసేపటికో పూర్తవుతుందని అనిపించిన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఎందుకు ముగియలేదు? క్రిస్మస్ సమయానికి కార్మికులు బయటకు వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ టనల్ నిపుణులు ఆర్నాల్డ్ డిక్స్ చెప్తున్నారు. అంటే దాదాపు ఇంకా నెలపాటు కార్మికులు సొరంగం లోపలే ఉండాలి. ఇప్పటికే 15 రోజులు గడిచిపోయాయి. అసలు రెస్క్యూ ఆపరేషన్ ఇన్ని రోజులు పట్టడానికి కారణమేంటి? ఈ నెల 12న దీపావళి రోజు తెల్లవారుజామున సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించే బాధ్యతను ఇండియన్ ఆర్మీ స్వీకరించింది. అమెరికా ఆగరు యంత్రంతో సమాంతరంగా సాగుతున్న డ్రిల్లింగ్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు మొదలయ్యాయి. విపత్తు సమయాల్లో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టే ఆర్మీ కార్మికులను బయటకు తెచ్చేందుకు తమ ఇంజనీరింగ్ నిపుణులను పంపింది. వారు సొరంగంలో తవ్వకాలు మొదలుపెట్టారు. టన్నెల్లో కార్మికులు 60 మీటర్ల దూరంలో చిక్కుకుపోగా ఆగరు యంత్రం సాయంతో 47 మీటర్లు డ్రిల్లింగ్ చేసి పైపులు వేశారు. మిగిలిన 12 మీటర్లను ఆర్మీ ఇంజనీరింగ్ బృందం తవ్వి పైపులు వేయాల్సి ఉంది. మాన్యువల్ డ్రిల్లింగ్ తో కార్మికులను బయటకు తేవాలంటే నెల రోజుల సమయం పడుతుంది. మరోవైపు నిలువుగా డ్రిల్లింగ్ కొనసాగుతోంది. సమాంతర డ్రిల్లింగ్ లో ఆగరు యంత్రం వాడకాన్ని నిలిపివేసిన అధికారులు నిలువు డ్రిల్లింగ్ లో ఆ యంత్రంతో తవ్వకాలు చేస్తున్నారు. నిలువుగా డ్రిల్లింగ్ కాస్త రిస్క్ తో కూడుకున్నది అని అధికారులు చెప్తున్నారు. మొత్తం 86 మీటర్లు నిలువుగా డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. సమాంతర డ్రిల్లింగ్ లా కాకుండా నిలువుగా డ్రిల్లింగ్ అనుకున్న మేర సాగితే మరో 4 రోజుల్లోపే కార్మికులు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ సమాంతరంగా డ్రిల్లింగ్ లో కూడా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కార్మికులు చిక్కుకుపోయిన రోజు నుంచి సహాయక కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందుగా కార్మికులు ఎక్కడ చిక్కుకుపోయారో గుర్తించి పైపుల ద్వారా ఆహారం అందించడం ప్రారంభమైంది. 10 రోజుల పాటు కార్మికులకు డ్రై ఫ్రూట్స్, ద్రవాహారం పంపారు. తర్వాత స్టీల్ పైప్ ద్వారా వేడివేడి ఆహారం పంపడం మొదలైంది. టన్నెల్ లోపలకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపిన సహాయక సిబ్బంది కార్మికులతో ఆడియో, విజువల్ కాంటాక్ట్ అయ్యారు. లోపల ఉన్న కార్మికుల దృశ్యాలు విడుదలయ్యాయి. కార్మికులతో కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు మాట్లాడిస్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్ సీఎం కూడా కార్మికులతో మాట్లాడారు. మొదట సమాంతర డ్రిల్లింగ్ తోనే కార్మికులను బయటకు తీసుకురావచ్చని అధికారులు భావించారు. దేశంలోని ఆగరు యంత్రాలతో పాటు అమెరికా నుంచి 25 టన్నుల ఆగరు యంత్రం తెప్పించారు. అయితే తొలి రోజుల్లోనే ఆగరు యంత్రాలకు ఇనుప రాడ్లు అడ్డు వచ్చాయి. ఓ దశలో ఆగరు యంత్రానికి ఇనుప మెటల్ తగలడంతో మళ్లీ సొరంగం కూలుతున్నంత సౌండ్ వచ్చి సహాయక సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. సహాయక చర్యలు నిలిపివేశారు. సమాంతర డ్రిల్లింగ్ అనుకున్న మేర సాగకపోవడంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. సిల్క్యారా టన్నెల్లో మరోవైపున బార్కోట్ వరకు వర్టికల్ డ్రిల్లింగ్ కు అవసరమైన భారీ యంత్రాలు తరలించేందుకు వీలుగా బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ 2 రోడ్లు నిర్మించింది. డ్రిల్లింగ్ జరిగే ప్రాంతానికి భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం జరిగింది. కొండపైన టన్నెల్ ఎగువ ప్రాంతం నుంచి బార్కోట్ దగ్గరకు 1200 మీటర్ల రోడ్డును బీఆర్ఓ నిర్మించింది. 2 రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈలోపు ఆగర్ మిషన్ తో సమాంతర డ్రిల్లింగ్ వేగవంతమైంది. దీంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ప్రదేశాన్ని గుర్తించినప్పటికీ తాత్కాలికంగా ఆ ఆప్షన్ను పక్కన పెట్టారు. ఈ నెల 21న అర్ధరాత్రి నుంచి వేగంగా పనులు సాగాయి. ఒక్క రాత్రిలోనే 10 మీటర్ల శిథిలాలు తొలగించారు. ఈ నెల 22 నుంచి కార్మికులు బయటకు రావడంపై ప్రచారం మొదలైంది. సహాయక కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని, కార్మికులకు ఏ క్షణంలోనైనా సొరంగం నుంచి విముక్తి కలుగుతుందని భావించారు. ఈ నెల 23న ఉదయం అంతా టన్నెల్ దగ్గర ఉత్కంఠ నెలకొంది. పైపులు వెల్డింగ్ చేసే నిపుణులు ఢిల్లీ నుంచి వచ్చారు. కేంద్ర మంత్రి వికే సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ టన్నెల్ దగ్గరకు చేరుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నంలోపు రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని కూడా నిపుణులు ప్రకటించారు. కానీ ఆగరు యంత్రానికి ఇనుప మెటల్ తగలడంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి.
తర్వాత మెటల్ ను కట్ చేసి సహాయక చర్యలు ప్రారంభం కావడానికి సాయంత్రం వరకు సమయం పట్టింది. ఇక ఆ తర్వాత నుంచి వరుస ఆటంకాలు వేధించాయి. కొన్ని మీటర్లు తవ్వేందుకు అమెరికా ఆగరు యంత్రం ప్రయత్నించడం, భారీ ఇనుప వస్తువు అడ్డుపడి సహాయక చర్యలు నిలిపివేయాల్సి రావడం పదే పదే జరిగింది. చివరకు ఈ నెల 24న సాయంత్రం ఓ భారీ మెటల్ తగిలి ఆగరు యంత్రం బాగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి ప్లాస్మా కటర్ అత్యవసరంగా తీసుకొచ్చి శిథిలాల్లో చిక్కుకుపోయిన ఆగరు యంత్రం బ్లేడ్లను తొలగించారు. సొరంగం నుంచి ఆగరు యంత్రాన్ని బయటకు తీసి మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం ఆర్మీని రంగంలోకి దించారు. కార్మికులను బయటకు తెచ్చేందుకు మొత్తంగా 6 మార్గాలు సిద్ధం చేసుకున్నారు. సమాంతర డ్రిల్లింగ్ మొదటిది కాగా నిలువు డ్రిల్లింగ్ రెండోది. సమాంతరంగా మాన్యువల్ డ్రిల్లింగ్ తో పాటు రెండో ఆప్షన్ అయిన వర్టికల్ డ్రిల్లింగ్ విధానంలో సహాయక కార్యక్రమాలు సాగుతున్నాయి. సిల్క్యారా సొరంగంలో కార్మికులు సురక్షితంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్, నీళ్లు, వేడి ఆహారం, మందులు అన్నీ అందుతున్నాయి. సొరంగం నిర్మాణం పూర్తి కావస్తూ ఉండటంతో లోపల కరెంట్, నీటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీంతో టన్నల్ లోపల కార్మికులకు స్నానం చేయటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కార్మికులను కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ వారిని మానసికంగా వీలైనంత దృఢంగా ఉంచటానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే డ్రిల్లింగ్ మరో నెల పడుతుందన్న అంచనాలు మాత్రం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 15 రోజులుగా రేపో మాపో బయటకు వస్తామన్న ఆశతో ఉన్న కార్మికులకు ఇంకో నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సి రావటం తీవ్ర ఆవేదన, ఆందోళన కలిగించేది. ఈ క్లిష్ట పరిస్థితులను కార్మికులు అధిగమించగలగాలి. వారు ఆ రకమైన ధైర్యాన్ని ప్రదర్శించగలిగేలా అధికారులు కావలసిన చర్యలు తీసుకోవాలి. సిల్క్యారా సొరంగం నిర్మించింది పర్వత ప్రాంతం. పర్వతాలను తొలిచి ఈ సొరంగం నిర్మించడం ఎంత వ్యయ ప్రయాసో ఇప్పుడు అందులో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తేవడం అంతకు మించిన కష్టంగా మారింది. పర్వత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అత్యంత కష్టమైనవి. ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అథారిటీ అధికారులు తెలిపారు. శిథిలాల తవ్వకాలు నిర్వహించే వారికి రక్షణ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. లోపల ఉన్న కార్మికులు నిరంతరం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుగా ల్యాండ్ లైన్ ఏర్పాటు చేశారు. డాక్టర్లు కార్మికులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై సలహాలు ఇస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతూ ఉండడంతో కార్మికులు ఒత్తిడికి గురవ్వకుండా వీడియో గేమ్స్ ఆడుకునేందుకు మొబైల్స్ పంపించారు. డ్రోన్ కెమెరాలతో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తర కాశీలోని సిల్క్యారా, దండల్గావ్లను కలుపుతూ నిర్మిస్తున్న ఈ సొరంగంలో సిల్క్యారా వైపు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. కార్మికుల్లో ఒకరు ఉత్తరాఖండ్కు చెందినవారు. మిగిలిన వారంతా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. 4531 మీటర్ల పొడవైన సిల్క్యారా టన్నెల్ను 853 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నారు. చార్ధామ్ ప్రాంతాలకు అనుసంధానం పెంచేందుకు ఈ నిర్మాణం చేపట్టారు. నిర్మాణంలో ఉన్న టన్నెల్ దీపావళి రోజు కుప్పకూలడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది. సాధారణంగా రోజు ఒక షిఫ్టుకు 150 నుంచి 160 మంది కార్మికులు సొరంగం లోపల పనిచేస్తూ ఉంటారు. నవంబర్ 12న దీపావళి కావడంతో ఎక్కువ మంది రాలేదు. ఇప్పటి వరకు కార్మికులు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే మరో నెల రోజుల పాటు ఇదే మానసిక స్థైర్యాన్ని కొనసాగించగలగాలి. పైపుల ద్వారా కావలసినవన్నీ కార్మికులకు అందుతున్నాయి. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు, మందులు వంటివి పైపు ద్వారా పంపిస్తున్నారు. సొరంగం లోపల విద్యుత్, నీటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. లోపల అందరూ బాగానే ఉన్నామని కార్మికులు కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. సహాయక సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎక్కువ రోజులు సొరంగంలో ఉండడం వల్ల కార్మికుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కార్మికులు తెలియని ఒత్తిడికి గురవుతారు. సహాయక చర్యలు ఆలస్యమవుతూ ఉండడం వారిలో ఆందోళనకు, గందరగోళానికి దారితీస్తాయి. బయటకు వెళ్లాలనే ఆరాటానికి,
వెళ్లలేని నిస్సహాయత తోడై కార్మికులు మానసిక సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. బయటి వాతావరణ స్థితికి సొరంగం లోపలి పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. విపత్కర పరిస్థితులు, ఎప్పుడు బయటకెళ్తామో తెలియని అనిశ్చితి కార్మికులను కలవరపెడతాయి. కార్మికుల్లో మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే ఏవో శబ్దాలు వింటున్నట్లుగా, కుటుంబ సభ్యులు పిలుస్తున్నట్లుగా భ్రాంతికి లోనవుతారని, ఆలోచనలపై నియంత్రణ కోల్పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కార్మికులను బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓతో పాటు డిఆర్డీఓ సామగ్రితో భారత వాయుసేన కూడా సహాయక చర్యల్లో భాగమైంది. కార్మికులను బయటకు తెచ్చేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.